సమకూర్చువాడవయ్యా. పాడదాం. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నీను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. పాడదాం. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. చప్పట్లు కొడదాం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేనయ్యా. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నీను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను గతించిన 3 నెలలు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా,
వాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా చప్పట్లు బిగ్గరగా బిగ్గరగా సమకూర్చువా వెలుగెత్తి దేవుని మహిమపరుస్తూ శివము కలిగిన దేవునికి ఆరాధనకు యోగ్యుడైన దేవునికి స్వరాలెత్తి బిగ్గరగా జయమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చు వాడవయ్యా బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా సమకూర్చు వాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చు వాడవయ్యా చప్పట్లు కొడదాం బిగ్గరగా యేసయ్యా నీకే వందనాలు ప్రభువా ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చప్పట్లు ఆరాధన గ్లోరీ ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన 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 స్తుతి వాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా గతించిన 3 దినాలు 3 నెలలు తన రెక్కల నీడలో భద్రపరిచి సంరక్షించి 4వ నెలలో ఈ 25వ తేదీ వరకు మనను కాచి కాపాడిన దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. గతించిన కాలం నుంచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రము నాయన. కోటాను కోట్ల దేవుని దూతలు నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలతో నిన్ను పొగడుతూ కొనియాడుతూ ఆరాధన చేస్తూ ఉండగా మీరు మా మధ్యన నివసించుటకు మా మధ్యకు వచ్చిన దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు, ఆరాధనలో మీరు మాతో సహాయంగా తోడుగా ఉండి అయినా మీరు స్తుతించబడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 3 నెలల 25 రోజులు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మాకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అన్నపానములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము చూడక ఎందరో నశించి ఉన్నారు తండ్రి. అయా మాకైతే మీరు ఇచ్చిన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బలహీనత చేత వచ్చి ఉన్నారో, ఏ అక్కరతో వచ్చి ఉన్నారో, ఏ అవసరముతో వచ్చి ఉన్నారో నాయనా, నీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయనా. నీ బాహుబలము చేత ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. ఈనాడు నాయన తండ్రి నూతనమైన సంవత్సరంలో ఈ యొక్క నాయన తండ్రి నూతనమైన ఈ నెలలో ఆఖరి దినాలను మమ్మల్ని ఉంచారు. మీకు స్తోత్రం నాయనా. నీ కృపలో మరి ఒక్కసారి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరితో మీరు ముఖాముఖిగా మాట్లాడమని, నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోనమని, వచ్చిన బిడ్డలు ఏ దిగులుతో ఏ వేదనతో వచ్చి ఉన్నారో సంతోషముతో నీ బిడ్డలు గృహాలకు చేరుకున్నటకు కావలసిన మాటలు నీ బిడ్డల హృదయంలో నాటమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నారా? మీ ముఖాల్లో విచారం కనపడుతుంది. సంతోషంగా ఉన్నారుగా అందరూ? మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందించమని దైవజనులు చెప్పి ఉన్నారు. నేనేమి ఎక్కువ సమయం తీసుకోను. ఇక్కడ గడియారం కనపడతలా, దాన్ని ఇంకా చూస్తా చెప్పేవాడిని, మరి అదేమైపోయింది. మంచిది. ఆహ్వానించిన దైవజనులు మన మధ్యన ఉన్నారు కాబట్టి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో నేను కొన్ని మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దాదాపుగా నేను వచ్చిన తర్వాత ఓ పక్కన ఎక్కడో చీకటి, ఇటు పక్కనే భయంకరమైన వెలుగు కనపడతా ఉండేది. ఈ రోజున ఏదో ఒక ప్రత్యేకంగా నాకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు చెప్పాడు. ఆయన లోకమునకు వెలుగై ఉండి అనేకులను వెలిగించాడు. ఇప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా అనేకులను వెలిగించే పని చేయాలి. మేము వచ్చి లైట్లని వెలిగించాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చక్కగా మంచి కాంతిలో సంతోషంగా ఇప్పటి వరకు దేవుడిని స్తుతించి ఆరాధన జరిగించామండి. దేవుడు చేసేయి లేదా సేవకుడు చేసేయి కొన్ని పనులు ఉంటాయి. విశ్వాసులుగా మనం చేసే పనులు కొన్ని ఉంటాయి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. అతడు 38 సంవత్సరాల నుంచి ఒక రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోగం ఏంటని అక్కడ రాయలేదు, కానీ అది షుగరా, బీపీయా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమా, ఇంకా ఏంటని ఆలోచన చేస్తే అతనికి అన్ని సంవత్సరాలు ఒకే స్థలంలో పడి ఉండి తన రోగాన్ని తను బాగు చేసుకోలేక, ఎవరు అతనికి సహాయం చేయలేక బాధపడుతున్నాడు. ఏంటయ్యా ఈ రోగం అని దేవుడికి ప్రార్థన చేసి అడిగితే అతనికి పక్షవాతము అని దేవుడు తెలియజేశాడు. గమనించండి ప్రియమైన వారలారా, పక్షపాతం కలిగిన వ్యక్తి మంచాన పడితే తనకి ఎవరో ఒకళ్ళు ఏం చేయాలి? అతనికి ఏదో ఒక పని జరిగించాలి. ఎవరో ఒకళ్ళు ఏదో పని చెయ్యాలి. అతనికి 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నాడు. అతనికి ఉన్న రోగానికి ఉన్న వయస్సు 38 సంవత్సరాలు. అతని వయసు ఎంత ఉంటుందో తెలియదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన ఆ జీవిత కాలము, మానవ దేహంలో జీవించిన జీవిత కాలము ఎంత? 33.5 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికంటే ముందే ఈ వ్యక్తి ఆ రోగంతో బాధపడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి కంటే ఈ వ్యక్తి ముందుగానే ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ పరుపు వేసుకొని కూర్చొని ఉన్నాడనమాట. ఏమండి, అతనికి ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాడు, కానీ అతనికి ఎవరు కూడా ఎంత మాత్రం కూడా సహాయం చేయట్లా. ఎవరో ఒకళ్ళు ముందుగా వస్తున్నారంట, ఆ కోనేటిలో దిగుతున్నారంట, ఆ నీళ్లలో వాళ్ళు ఆ రోగాలు పోగొట్టుకుంటున్నారంట, వాళ్ళు మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళిపోతున్నారు. కానీ అతను ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎవరు కూడా అతని మీద జాలి పడతలా.
గమనించండి. అటువంటి స్థితి మన ఇంట్లో ఎవరికైనా, లేదా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వస్తే మనం పట్టించుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా పట్టించుకుంటాం. క్రీస్తు ప్రేమను కలిగిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? మన ప్రేమని ఇతరులకు పంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అతను ఆ స్థితిలో పడి ఉన్నాడు. అతను చేసిన పొరపాటు ఏంటో తెలియదు. అతనికి ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలియదు. కుటుంబాన్ని పట్టించుకోకుండా, బిడ్డలను పట్టించుకోకుండా, తన ఇష్టానుసారమైన జీవితాన్ని తను జీవించి, ఒకవేళ ఆ రోగాన్ని తెచ్చుకొని ఎవరో చూడక అతన్ని తీసుకొని వెళ్ళి ఎవరో అక్కడ పడేశారేమో. ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. కానీ ఆ స్థితిలో అతను ఉంటే జరిగిన ఒక గొప్ప సంఘటన ఏంటో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమని అడుగుతున్నాడు? అదే ప్రశ్న మనల్ని అడిగితే మనమే సమాధానం చెప్తాం. స్వస్థపడేదని కాకపోతే ఇక్కడ ఎందుకైనా కూర్చుంది ఇంతకాలం పరుపేసుకొని, అంతే కదా? మన సమాధానమే అట్టా ఉంటుంది. గమనించండి. ఇతని సమాధానం ఏ రీతిగా ఉందో తెలుసా? ఇతను ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవరూ లేరు. నన్ను తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళలో దించడానికి నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. నాకు ఎవరు కూడా పరిచయం చేసేవాళ్ళు లేరు. నాకు ఎవరు సేవ చేసేవాళ్ళు లేరు. నాకు అంత ముద్ద తీసుకొచ్చి పెట్టేవాళ్ళు లేరు. నన్ను చూచేవాళ్ళు ఎవరు లేరు. కానీ వాడు ఆ స్థితిలో ఉన్నాడని యేసు చూస్తున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా. వాడు ఆయన ఆ స్థితిలో పరుపు మీద ఉంటే ఎవరు ఎందుకు సహాయం చేయట్లేదు చెప్పండి? ఎందుకని? పక్షవాయం కలిగిన వ్యక్తి ఒంటికి రెంటికి అక్కడే వెళ్ళిపోతాడు. అతను ఛిద్రంగా ఉంటాడు. అతను ఎవరు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడరు. వాసన కంపు వస్తూ ఉంటుంది. ఆ స్థితిలో ఉన్నాడని మనుషులు అతన్ని తృణీకరించారు. అతని దగ్గరికి ఎవరు రాలేదు. కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు అతను విడిచిపెట్టాడు. గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. గమనించండి ప్రియమైన వారలారా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నీ ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. వాడు ఆ స్థితిలో ఉంటే అందరూ బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవడం లేదు. కానీ అక్కడ రాయబడిన మాట, వాడు ఆ స్థితిలో బహుకాలము నుంచి పడి ఉన్నాడని యేసు చూచి వాడి యొద్దకు వెళ్ళి వాడిని అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? ఈ రాత్రి మనకున్న సమస్యలు అవి ఏవైనా కావచ్చు. ప్రభు నీ దగ్గరికి వచ్చి ఆ సమస్యను ఎత్తి నీ దగ్గర మాట్లాడితే నీ సమాధానం ఏం చెప్తావు ప్రభువుకి? నా వెనకాల ఎవడో బాగుపడతాడని చెప్తావా? అవునయ్యా, నా సమస్య ఏదో ఒకటి ఉంది, అది నీ ఎదుట ఉంచుతున్నాను, నా సమస్య తీర్చమని నువ్వు అడుగుతావా? ఆలకించండి ప్రియమైన వారలారా. కానీ ఇతను ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ నా వెనకాలాడెవడో వచ్చి బాగుపడుతున్నాడయ్యా. నిన్నగాక మొన్న వచ్చినోడు బాగుపడుతున్నాడు. నేను మాత్రం 38 సంవత్సరాల నుంచి ఈ పరుపు వేసుకొని ఇక్కడే పడుకున్నా. చూడండి అతని మాటలు ఎలా ఉన్నాయో చూడండి. వచ్చిన వ్యక్తిని ఎవరో అతను ఒక ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. అతని విశ్వాసము, అతని నమ్మకం అంతా ఎక్కడుందంటే ఆ కోనేటిలో దిగాలి, తను బాగుపరచబడాలి, తను మరలా మొదటి స్థితిలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. గమనించండి, అక్కడ రాయబడిన మాట, యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే 8వ వచనంలో, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా, ఏమండి ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 38 సంవత్సరాల నుంచి ఎవరు ఈ మాట చెప్పలా? దేవునికి స్తోత్రం చెప్పండి. 38 సంవత్సరాల నుంచి వీడితో ఎవరు ఈ మాట చెప్పలా. ఎవరు చెప్పిన వాడు నడవడో, ఎవరు చెప్పిన వాడు కదలడో. అందుకే ఎవరు వాడి దగ్గరికి వెళ్ళా. యేసు వాడిని గమనిస్తూ ఉన్నాడు, చూశాడు, అక్కడికి వెళ్ళాడు. అంటున్నాడు కదా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమనగానే చూడండి అక్కడ ఏం జరిగిందంట? వెంటనే. ఆ మాట చూడండి, వెంటనే. మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే వెంటనే జరుగుతాయి. నమ్మితే దేవునికి చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియమైన వారలారా. 38 సంవత్సరాల నుంచి కథల్ని ఒకడు ఏమండి వెంటనే ఆ మాట చూడండి. యేసు ప్రభు వచ్చిన వెంటనే
వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ఆ దినమున విశ్రాంతి దినము. చూడండి, ఆ తర్వాత జరిగిన సంఘటన ఏమిటో తెలుసా? 14వ వచనం చూడండి. 14వ వచనం చూడండి, ఆ పక్కనే. ఏమండి, మన మన కుటుంబాల్లో ఏదో ఒక మంచి కార్యం జరిగిందనుకోండి, దేవుని సన్నిధికి వస్తామా, విడిచిపెడతామా? వచ్చేవాళ్ళు ఉంటారు, అవసరం తీరిన దేవుడితో అనుకుని